హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11:30 గంటలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేయనున్నారు సీఎం. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్టు తెలిసింది. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్టు సమాచారం. మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజిట్ విడుదల. సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరికొద్దిసేపట్లోనే సీఎం అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల ఏర్పాట్లు, తర్వాత ఈ రిజర్వేషన్ల కేటాయింపు. సో ఈ అంశాల మీదనే ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశము ఉంటుంది. అయితే ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సిఎస్ శాంతికుమార్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నాడు. ఇక మరికొద్దిసేపట్లోనే మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు. అయితే ఇందులో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3 నెలల పాటు డెడికేషన్ కమిషన్ ఈ బీసీ, ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద కసరత్తు చేశారు, అధ్యయనం చేశారు. కులాల వారీగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో కూడా సో ఎవరికి ఎంత అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఒక రిపోర్టు తయారు చేసి 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేశారు. సో ఈ ప్రభుత్వానికి అందిన తర్వాత దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై సో ఎవరికి ఎంత బీసీలకు వాస్తవానికి గతంలో 42% ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక బీసీ డెడికేటెడ్ ఏదైతే కమిషన్ ఇచ్చిందో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వనున్నారు, ఆ తర్వాత ఇక అది చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు. ఇది కాకుండా 42% ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకా మిగతా పార్టీ పరంగా ఎంత రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ఏర్పాట్లు, ఇప్పటి వరకు చేసినటువంటి ఏర్పాట్లు, తర్వాత ఎట్లా ముందుకెళ్లాలి, ఒకవేళ నోటిఫికేషన్ కనుక ఇస్తే ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికారులు ఎంతవరకు చేశారు, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ సర్పంచులు, ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా, లేదంటే సర్పంచ్ కు సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయి. సో ఈ కోణంలో కూడా చర్చ జరుగుతున్నది. కాబట్టి దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలకు వెళ్తారా, లేదంటే సర్పంచ్వే ముందు నిర్వహిస్తారా అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించి దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు గ్రామాల వారీగా ఏదైతే ఈ రిజర్వేషన్లు ఉంటాయో గ్రామాల వారీగా రిజర్వేషన్లు, తర్వాత మండలాల వారీగా ఎంపీటీసీలకు సంబంధించి, జిల్లాల వారీగా జెడ్పీటీసీలకు సంబంధించి, ఇక రాష్ట్ర స్థాయిలో జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాలలో ఈ రిజర్వేషన్లు ఎవరెవరికి ఎంత, ఒకవేళ 42% కనుక రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే ఎక్కడెక్కడ ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చర్చించి ఈ బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్ట్ ఆధారంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఎంత పోతున్నాయి, తర్వాత పార్టీ పరంగా కూడా మనం ఎంత ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత జిల్లాల వారీగా వీటికి సంబంధించి ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో జిల్లాల వారీగా రిజర్వేషన్లు కేటాయించి ఆ తర్వాత దీనికి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎన్నికలు కూడా మరి 2 విడతల్లో నిర్వహించాలా, 3 విడతల్లో నిర్వహించాలా, ఇట్లా దీని మీద కూడా చర్చించి దీని మీద కూడా ఇవాళ సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎన్నికలుగా ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షల టైంలో ఈ ఎన్నికలు కనుక నిర్వహిస్తే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఇటు ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎట్లా ముందుకెళ్లాలి, ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకటించాలి, ఆ తర్వాత ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలి, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీదనే ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించి దీని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.